ఈ నెల 21వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఏసీఏ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. మరో 34 మందితో ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వాతంత్ర సమరయోధులు బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ భక్తులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలోనూ మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ట్యూబర్కోలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 3వ తెలంగాణ ట్యూబర్కోలోసిస్ అండ్ చెస్ట్ డిసీజెస్ కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి గవర్నర్తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసు పెట్టి జైలు పాలు చేశారని, ఆ విషయాన్ని తాను ఎన్నటికీ మర్చిపోనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. కర్నూలు మహిళా సబ్ జైల్లో పర్యటించిన ఆమె భూమా శోభానాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు సిబ్బందికి కావలసిన వాటిని డొనేట్ చేశామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి కోసం పారదర్శకతతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రుక్మిణి, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. బాపట్ల కలెక్టరేట్ ఆవరణలోని జీడి మామిడి తోట పరిసర ప్రాంతాల్లో జింక సంచరిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో జింక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మండలం అరవపల్లిలో శ్రీకృష్ణ గీతా మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని రూపుని సత్యభామ సమేత కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చిన్నారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. కాళేశ్వరం విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న దానిని చూస్తుంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగిన చందంగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాళేశ్వరంపై ఎవరో కుట్ర చేశారని అనటం హాస్యాస్పదంగా ఉందని అద్దంకి దయాకర్ విమర్శించారు. మేడిగడ్డ కుంగటం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కావాలని కూలగొట్టారని ఆరోపించారు. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, కార్ఖానా, ప్యాట్ని, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు కాలనీలోని రహదారులపై వర్షపు నీరు చేరింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లా పీడేరు గ్రామంలో శ్రీ మాతమ్మ వారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. 3 రోజులు జరగనున్న వేడుకలో భాగంగా తొలి రోజు అంతరారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నల్లగొండ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగువారి హైందవ సంస్కృతిని పురస్కరించుకొని శ్రీకృష్ణుడి పాదముద్రికలు, రంగువల్లిలతో అలంకరించిన ఆ పరమాత్ముని శ్రీకృష్ణుని ఆహ్వానించడం జరుగుతుందన్నారు. యశోద కృష్ణ యాదవ భక్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారతీయులందరి దేవుడు అంబేద్కర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 30 తేదీ కల్లా పండగ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము ప్రకటించారు. బౌద్ధ మత సాంప్రదాయంగా పూజలు చేసి శంకుస్థాపన చేశారు. బౌద్ధ గురువులు, అంబేద్కర్ అభిమాన సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B అధికారులతో చర్చించారు. కల్వర్టు, బ్రిడ్జిల వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణనష్టం జరగకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసి కరిచింది. దీంతో 20 మందికి గాయాలు కాగా వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అధికారులు వెంటనే పిచ్చి కుక్కలను పట్టుకోవాలని కామారెడ్డి పట్టణ వాసులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుస్నాబాద్ కేంద్రంలోని బంజారా భవన్లో ఈ నెల 21వ తేదీన జరిగే తీజ్ ఉత్సవాలకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో బంజారా కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతపురం జిల్లా సోమలాపురంలో రైల్వే స్టేషన్ వద్ద టైర్ పంచర్ కావడంతో ఆటో బోల్తా కొట్టింది. పత్తి లోడ్తో వెళ్తుండగా ఆటో ఒక్కసారిగా కింద పడటంతో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా సంటిగారిపల్లె ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. 5 రోజులుగా పంట పొలాల్లో ఉన్న మోటార్ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు పట్టించుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పేదలకు చీరలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త పెసల నరసింహుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెంలో తన తండ్రి జీవిత ఆశయం నెరవేర్చడానికి ఆదరణ వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారని చోడవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ తెలిపారు. వృద్ధాప్యంలో అనాథలుగా మారుతున్న ఎంతో మందికి పట్టెడన్నం పెడుతున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపంలో బొర్రమ్మగడ్డ ప్రాంతంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం మీద పెట్రోల్ పోసి కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల బస్టాండ్ వద్ద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలకు టికెట్లు అందజేస్తూ వారితో పాటు ఎమ్మెల్యే ప్రయాణించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో తప్పిపోయిన తల్లిని కొడుకు చెంతకు చేర్చి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలకు బీహార్కు చెందిన రామ్ కుమార్ దేవి అనే వృద్ధ మహిళ తప్పిపోయి వచ్చింది. స్థానికులు సచివాలయ సిబ్బంది ద్వారా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు బీహార్ పోలీసులను సంప్రదించి వృద్ధురాలి కుమారుడు అనిల్ సింగ్కు విషయాన్ని తెలియపరిచారు. అనిల్ సింగ్ తల్లిని సొంత గ్రామానికి తీసుకుని వెళ్లాడు. కొత్తపేట పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా కడియం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 694 అడుగులుగా ఉంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దెయ్యాలవాగు, జంపన్నవాగు, జీడివాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో భోగత జలపాతాలకు వరద పోటెత్తింది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 18.3 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 20 అడుగులుగా ఉంది. మరోవైపు పడిగేరు వాగును ఎవరూ దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆల్విన్ కాలనీ డివిజన్లో రేణుకా ఎల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కల్వర్టుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కృష్ణా జిల్లా మల్లేశ్వరం గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి బీకోడూరు మండలంలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ తరఫున సారెను సమర్పించారు. అనంతరం తిరుత్తణి ఆలయ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, కార్మికుల హక్కుల కోసం గౌతు లచ్చన్న వీరోచిత పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి సన్నబియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కేకేసీ నేషనల్ చైర్మన్ ఊదిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అయ్యన్ నగర్ వద్ద కిరాణా షాప్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సుమారు 7,000 రూపాయల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయ్యన్ నగర్కి చెందిన చింతలపూడి నోకరాజుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు, మలికిపురం, తాటిపాకలో గల సినిమా థియేటర్ల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజోలు సీఐ నరేష్ కుమార్ సూచించారు. అగ్ర హీరోల సినిమాల విడుదలకు వారం రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో ఈ ఏడాది మేలో నామాల ప్రసన్నరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితుడు రాజేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 13 లక్షల చోరీ సొత్తుని రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. "108 ఫౌండేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఆపదలో ఉన్న ఎంతో మంది సహాయం అందాలనే ఉద్దేశంతో 108ని స్థాపించారని, ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిందన్నారు. 108 ఏర్పడే నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పలువురు డాక్టర్లు చెప్పారు. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో ముందుండాలని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచి లాంటి వారని పేర్కొన్నారు. సర్దార్ జయంతోత్సవం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణుని విగ్రహాన్ని డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం మహిళలు, రైతులు బారులు తీరారు. వర్షంలోనూ చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకటం లేదని గ్రోమోర్ షాప్ ఎదుట నిరసనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు గోవుల్ని అలంకరించి మందిరానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సత్యసాయి బాబా కీర్తనలు, శ్రీకృష్ణుని భజనలు చేశారు. స్థానిక భక్తులు, మహిళలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురిజాడ సాహితీ సంపదను, స్మారక భవనాన్ని కాపాడుకోవాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ అన్నారు. తెలుగు జాతిని తరగని గొప్ప సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తి గురిజాడ అప్పారావుని అన్నారు. స్మారక భవనాన్ని, సాహిత్య సంపదను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. పెద్దపల్లి సుభాష్ నగర్ రోడ్లో వెడల్పులో భాగంగా 20 రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది నాలాలను జేసీబీలతో కూల్చివేశారు. ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ మండలం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో వాగులు, చెరువుల్ని మత్తడితో అలుగు ఉధృతి ప్రవహిస్తున్నాయి. ఇల్లందు నుంచి మహబూబాబాద్ మార్గం జెండాల వాగు వరదలతో రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు మినహా చిన్న వాహనాలన్నీ వరద ఉధృతి తగ్గే వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హనుమాజీపేట గ్రామానికి సిద్దిపూర్ మధ్య వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళంలో స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శివాజీ, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి పట్టణ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్, యాదవ సంఘం పెద్దలు పాల్గొన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న ఎంతగానో కృషి చేశారని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ గౌతు లచ్చన్న సామాజిక న్యాయం కోసం కృషి చేశారని మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఖమ్మంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు పాల్గొన్నారు. నెహ్రూ బజార్లోని వీధులను శుభ్రం చేయించి డ్రైనేజీ కాలువల వద్ద బ్లీచింగ్ చల్లించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే అనారోగ్యం బారిన పడతామని సీఐ మల్లికార్జున ప్రజలకు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 12 లక్షల రూపాయల విలువైన బ్యాటరీ కార్లు విరాళంగా అందజేశారు. వచ్చే భక్తుల సౌకర్యార్థం జేఎస్ఎస్ రాజు కన్స్ట్రక్షన్ అధినేత జంపన్న సూర్యనారాయణ రాజు విరాళంగా ఇచ్చారు. ఈ బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన చేతుల మీదుగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ భక్తి గీతాలను ఆలపించి హరే రామ హరే కృష్ణ నినాదాలు చేశారు. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అప్పులు చేసి అవి తీర్చలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. వెల్దడంకు చెందిన కొండ్రేటి శివప్రసాద్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి మహబూబ్ నగర్లో బీటెక్లో సీట్ సాధించారు. శివప్రసాద్ గత కొంతకాలంగా ఆన్లైన్ గేములతో పాటు బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేశాడు. అవి తీర్చలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 199,544 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా 178,849 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కుప్పం పట్టణంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగుతాయని, చివరి రోజు స్వామివారి ప్రతిమను ఊరేగించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ కేశవస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి 1,00,000 తులసి పూజ చేసి ప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నేతలు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీరామ మందిరంలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఫోటోలతో దయచేసి రోడ్లు వేయండి అంటూ పిల్లర్లపై ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మరి దీనిపై ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏపీ రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర కుటుంబం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి 10 తులాల హారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావుకు నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి హారాన్ని అందజేశారు. అనంతరం దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పెన్షన్లను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నూతన జిల్లా కమిటీ ప్రకటించారు. నూతన కమిటీ పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పనిచేయాలని, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. నెల్లూరు జిల్లా రావూరు మండలం పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా సింగూరు నుండి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆలయం ముందున్న నది ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అమ్మాయిలతో అనుచిత ప్రవర్తన కారణంగా మాదాపూర్ విమెన్ హాస్టల్ వార్డెన్ తన్నులు తిన్నారు. సత్యప్రకాష్ అనే వ్యక్తి మాదాపూర్లో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నడుపుతున్నారు. హాస్టల్లో ఉంటున్న ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులు చావబాదారు. కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 19వ తేదీ నుండి ఆలయ దర్శనాన్ని బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో జీర్ణోద్ధారణ పనుల కారణంగా దాదాపు 6 నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం ఎస్ఐ విక్రమ్ మానవత్వాన్ని చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా దహేగాం మండల పరిధిలో ఇట్యాల, బోడేపల్లి సమీపంలో అనాథగా తిరుగుతున్న వృద్ధుడిని చేరదీశారు. ఆకలితో అలమటించిపోతున్న ఆ వృద్ధుడికి ఎస్ఐ విక్రమ్ తన సిబ్బందితో కలిసి అన్నం పెట్టాడు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలవరి అనాథ ఆశ్రయానికి తరలించారు. స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్, సిపిఐది తిరుగులేని పాత్ర అని, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి పాత్ర లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆర్ఎస్ఎస్కు స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేదని, అలాంటి సంస్థను ప్రధాని ప్రశంసించడాన్ని సిపిఐ ఖండిస్తోందన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అయిందంటూ సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి సూపర్ 6 హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటంటూ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగుపురం గ్రామం నుంచి శ్రీకాకుళం వరకు మహిళలతో ప్రయాణించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో సీఎం చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా డి ఎర్రవరం గ్రామం నుండి
నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అవమానకరంగా వ్యవహరించిందని, వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు సిపిఎం నేత గంగారావు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యపూర్వకంగా బాధ్యతారహితంగా అవమానపరిచారని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. దళితుల మేనమామగా చెప్పుకునే జగన్ కూడా తన స్టాండ్ ఏమిటనేది నేటికీ చెప్పలేదని ఆయన విమర్శించారు. అనకాపల్లి జిల్లా ఐతంపుడి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు మృతదేహంతో గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసెర్లపూడి మహిళల సృజనాత్మకత దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించకుండా వీరు తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాలు ఢిల్లీలో పలువురిని ఆకర్షిస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్లో కారులో గంజాయి తరలిస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఒరిస్సా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా కారు డివైడర్ను ఢీకొట్టింది. కారులో 20 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి బూక్యా మధును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో ఒక భక్తుడి బ్యాగ్లో తాబేలు దొరికింది. దీనిపై ప్రశ్నించగా దారిలో దొరికితే తెచ్చారని సమాధానం ఇచ్చాడు. తాబేలును విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కేసుల విచారణ, అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జై భారత్ నేషనల్ పార్టీ నిర్వహిస్తున్న ఆయన తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు. జేడీ వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ జనసేనలోకి రీ ఎంట్రీ ఇస్తారా అనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. రేపు భారతదేశానికి వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి రానున్నారు. ఐఎన్ఎస్కు వెళ్లొచ్చిన తొలి భారతీయుడిగా శుక్లా ఘనత వహించారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తొలి భారతీయుడిగా శుక్లా నిలిచారు. ఢిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద 205.22 మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరుకుంది. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజీల నుంచి ప్రతి గంటకు నీటి విడుదల పెరుగుతోంది.